హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి టాపిక్ అనమాట. మరి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నామో మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మరియు ఈ యొక్క సభ్యుల పోస్టుల నియామకాన్ని కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ యొక్క అంటే క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళు టీఎస్పీఎస్సీ అంటే టీఎస్పీఎస్సీ కోసం అప్లై చేయవచ్చు అనమాట. అప్లై చేసిన వాళ్ళ నుంచి గవర్నమెంట్ కొంతమందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి టీఎస్పీఎస్సీ అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ జనరల్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, సరే ఈ వీడియో కన్నా అంటే ఫర్దర్గా వెళ్ళే కన్నా ముందు మీకు చిన్న క్వశ్చన్. అదేంటంటే ఒక టీఎస్పీఎస్సీలో సభ్యులు ఎంతమంది ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ చేయండి. ఓకే, జాగ్రత్త వినాసరి చేయండి. టీఎస్పీఎస్సీలో సభ్యులు ఎంతమంది ఉండాలని చెప్పేసి ఎవరు ఆర్డర్స్ ఇస్తారు? ఓకే, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సరే, అసలు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ని రిక్రూట్ చేసేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. ఇది ఫస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది. ఓకే, అండ్ సెకండ్, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి ఏ దశల్లో ఉంటుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఒకటి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది యూపీఎస్సీ అని, ఇంకొకటి స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. రెండు ఇలా సెంట్రల్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ఫస్ట్ టైం 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో మనం తీసుకొచ్చాం. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో మనం ఫస్ట్ టైం ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకొచ్చాం సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మనం తీసుకొచ్చింది ఎప్పుడు? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇందులో తీసుకొచ్చాం. ఓకే, సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మనకు అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన ఇండియాలో మనది ఈ యొక్క సెంటర్కి స్టేట్కి మధ్యలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి, అంటే యూనియన్ గవర్నమెంట్కి దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఈ యొక్క సంబంధాలను ఫెసిలిటేట్ చేయడానికి కోసం అని చెప్పేసి, సంబంధాలను పెంపొందించడానికి కోసం అని చెప్పేసి మనకి క్రియేట్ చేసినటువంటి సర్వీసెస్ ఏంటి? ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది నెక్స్ట్ మీకు అర్థం కావాల్సింది. ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నప్పుడు దీని యొక్క డెఫినేషన్ పరిధిలోకి ఏమొస్తుంది? మెయిన్గా మనకి దీని యొక్క డెఫినేషన్ పరిధిలోకి ఐఏఎస్, అలానే ఐపీఎస్, దాంతోపాటు ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇవి మూడు కూడా ఆల్ ఇండియా సర్వీస్. ఇవి మూడు కాకుండా మిగతా ఏవైనా సరే ఆల్ ఇండియా సర్వీస్ డెఫినేషన్ పరిధిలోకి రావు. ఓకే, సెంట్రల్ సర్వీస్ డెఫినేషన్లో పరిధిలోకి వస్తాయి. ఇది అర్థమైంది కదా మనకి. ఇప్పుడు రిలేషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైన్, మనకి ఇప్పుడు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ని మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకోండి. ఆల్ ఇండియా సర్వీసెస్ని కొత్తగా క్రియేట్ చేయాలంటే మనం ఆ బిల్లుని ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని నేర్చుకున్నాం? ఫస్ట్ రాజ్యసభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ విషయాన్ని మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 312. ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి? ఆర్టికల్ 312 అనేది మనకి న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుంది. ఓకే, ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ యొక్క కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఆ కొత్త ఆల్ ఇండియా సర్వీస్ అనేది జ్యుడిషియల్ సర్వీస్ క్రియేట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ క్రియేట్ చేస్తే అప్పుడు ఆ బిల్ని ఫస్ట్ రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేసి, రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో తీర్మానం పాస్ అయిన తర్వాత లోక్సభ సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇది మనకు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి. నెక్స్ట్, ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకేంటంటే, సరే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అది మనకి యూపీఎస్సీ అయినా ఉండొచ్చు, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఉండొచ్చు. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 మధ్యలో ఉంటుంది. ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాస్తాను. ఇక్కడ ఆర్టికల్ 315 ఏం చెప్తుంది? నేను మీకు ఇందాక చెప్పినట్టు యూనియన్ గవర్నమెంట్ అంటే యూపీఎస్సీ అని, అలానే స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని రెండు ఉంటే ఏం చెప్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ రెండు రాష్ట్రాలకు కలిపి ఈ యొక్క జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా ఉంటుందని చెప్పేసి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది మనకి ఆర్టికల్ 315. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఆర్టికల్ 316 ఏం చెప్తుందంటే అపాయింట్మెంట్కి సంబంధించి దాంతోపాటు
వీళ్ళ యొక్క టెన్యూర్ పదవీ కాలానికి సంబంధించి చెప్తుందన్నమాట. అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్. ఇక యూపీఎస్సీ మెంబర్స్ కానీ యూపీఎస్సీ చైర్మన్ కానీ అంటే అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. అలానే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? గవర్నర్. మరి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారో ఆన్సర్ చేయండి. ఇది అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి థింగ్ అనమాట. నెక్స్ట్ టెన్యూర్ పదవీ కాలం. ఈ యొక్క పదవీ కాలం మనకి యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. యూపీఎస్సీ అయితే కనుక మనకి ఈ యొక్క 65 years లేదా 6 years పదవీ కాలంలో ఉంటారు. ఓకే, యూపీఎస్సీ. అదే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కనుక 62 years లేదా 6 years పదవీ కాలంలో ఉంటారు. ఈ రెండిట్లలో ఏదైనా అనమాట. యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ, ఎస్పీ అయితే ఎస్పీఎస్సీ. అంటే ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పీఎస్సీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకోబోతున్నారో వాళ్ళు 62 years వరకు మాత్రమే పదవిలో ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అంతకన్నా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ యొక్క పదవికి నాట్ ఎలిజిబుల్. ఇంపార్టెంట్. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? అపాయింట్మెంట్ దాంతోపాటు టెన్యూర్. ఇన్ కేస్ మరి వీళ్ళని రిమూవ్ చేయాలన్నా సస్పెండ్ చేయాలన్నా ఎవరు చేస్తారు? అది రోజు చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 317 ఏం చెప్తుందంటే రిమూవ్కి సంబంధించి రిమూవల్ మనకి యూపీఎస్సీ మెంబర్స్నైనా సరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్నైనా సరే రిమూవ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే స్టేట్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంటే చేయొచ్చు. మరి సస్పెండ్ చేయాలంటే ఓకే, సస్పెన్షన్ చేయాలంటే మాత్రం ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. యూపీఎస్సీ మెంబర్స్ని కానీ చైర్మన్స్ని కానీ సస్పెండ్ చేయాలంటే ప్రెసిడెంటు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మెంబర్స్ని సస్పెండ్ చేయాలంటే మాత్రం గవర్నర్. ఓకే, సస్పెండ్ ఊరికే చేయరాదు. ఇక సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం సస్పెన్షన్ ఉంటుంది. రిమూవల్ మాత్రం ప్రెసిడెంటే. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క అపాయింట్మెంట్ ఇందులో ఏవైతే ఉందో ఇక్కడ మనకి అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేం చెప్తుంటారంటే మనకి ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అట్లీస్ట్ 50% ఆఫ్ మెంబర్స్ వీళ్ళకి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 years ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే గవర్నమెంట్ జాబ్ చేసి ఉండాలి. 10 years గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ 10 years ఉండాలి. ఓకే, 50% మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీలో 10 members ఉన్నారనుకోండి, అందులో 5 members అట్లీస్ట్ గవర్నమెంట్ సర్వీస్ చేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? మినిమం 10 years. ఈ 10 years గవర్నమెంట్ సర్వీస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 10 years గవర్నమెంట్ సర్వీస్ అనేది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లోనైనా జాబ్ చేసిన వాళ్ళు ఉండాలి, లేదా యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లోనైనా జాబ్ చేసిన వాళ్ళు ఉండాలి. రెండిట్లలో ఏదున్నా కూడా పర్లేదు. ఇది ఆర్టికల్ 316కి సంబంధించి. 317కి సంబంధించి నేను మీకు ఇప్పుడే చెప్పాను కదండి మీకు. నెక్స్ట్ 318 ఆర్టికల్ 318 ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి రెగ్యులేషన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్. అంటే ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క జీతాలు, వీళ్ళ యొక్క జాబ్ కండిషన్స్ కానీ వీళ్ళ యొక్క సర్వీసెస్ గురించి కానీ రెగ్యులేషన్ చేసేది ఎవరు? యూపీఎస్సీకి సంబంధించి అయితే కనుక యూపీఎస్సీకి సంబంధించి ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇస్తాడు. ఓకే, అదే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కనుక గవర్నర్ ఆర్డర్ ఇస్తాడు. ఈవెన్ సభ్యుల సంఖ్యను కూడా ఈ ఆర్డర్ ద్వారానే ఇస్తారనమాట. యూపీఎస్సీలో సభ్యుల సంఖ్యను పెంచాలన్నా ప్రెసిడెంట్ ఆర్డర్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుల సంఖ్యను పెంచాలన్నా గవర్నమెంట్ ఆర్డర్. ఒకసారి వీళ్ళందరూ పదవిలోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క శాలరీని కానీ వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని కానీ వీళ్ళకి అగెనెస్ట్గా తగ్గించడానికి వీల్లేదు. ఇది కూడా మనకి ఆర్టికల్ 315 చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు వెళ్ళారనుకోండి 319, 320. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 319 ఏం చెప్తుంది? ఆర్టికల్ 319 ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓకే నాట్ ఎలిజిబుల్ ఫర్ సేమ్ పోస్ట్ అంటే వాళ్ళు ఏ పోస్ట్లోనైతే రిటైర్డ్ అయ్యారో ఆ పోస్ట్కి మళ్ళీ నాట్ ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రిటైర్ అయ్యాను అనుకోండి మెంబర్గా, మళ్ళీ వాళ్ళు మెంబర్గా అపాయింట్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి చైర్మన్గా వాళ్ళని అపాయింట్ చేయొచ్చు, కాకపోతే సేమ్ పోస్ట్కి మళ్ళీ వాళ్ళని అపాయింట్ చేయడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 320 మనకి ఏం చెప్తుంది? ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క ఫంక్షన్స్ ఏముంటాయి? ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అలానే ఎంప్లాయ్మెంట్ రూల్స్ కానీ,
లేదా ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ లేదా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం కానీ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసేది ఆర్టికల్ 320 ప్రకారం అనమాట. 321 ఓకే, ఆర్టికల్ 321. ఆర్టికల్ 321 ప్రకారం ఏంది, వీళ్ళ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క ఫంక్షన్స్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. అంటే వాళ్ళ యొక్క సర్వీసుల్ని వేరే యొక్క ఉద్యోగ నియామకాలకు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ నియామకాలు ఉంటాయి కదా, ఆ నియామకాలకు కూడా వాటిని వాడచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 322. ఆర్టికల్ 322 ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ కానీ వాళ్ళ యొక్క పెన్షన్స్ కానీ అవేంటంటే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు క్వశ్చన్, చార్జ్డ్ ఆన్ అంటే దీనిపైన లోక్సభలో ఓటింగ్ జరుగుద్దా జరగదా ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 323. ఇదేం చెప్తుందంటే ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్కి సంబంధించి, యాన్యువల్ రిపోర్ట్స్ యూపీఎస్సీ అయితే కనుక వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ పార్లమెంట్లోని 2 సభల ముందు కూడా ప్రవేశపెడతారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కనుక వాళ్ళ యొక్క రిపోర్ట్లని యొక్క గవర్నర్కి ఇస్తారు. గవర్నర్ ఆ రాష్ట్రంలో 2 సభలు ఉంటే 2 సభల ముందు, ఒక సభ ఉంటే ఒక సభ ముందు ప్రవేశపెడతారు. ఇది మొత్తం కూడా మీకు ఈ యొక్క ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వరకు మీకు క్విక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రొవిజన్స్ అనమాట. అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎలా ఉనికిలోకి రావడం జరిగింది, అలానే ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దాంతోపాటు సభ్యుల యొక్క నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఐ థింక్ ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఇది స్టూడెంట్స్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ. థ్యాంక్ యూ.